నిరుద్యోగులకు సంబంధించి పోటెత్తిన నిరుద్యోగులకు సర్కార్ దోకా. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు 19,000 పైనే. కేవలం 7,437 పోస్టులతో సరిపెట్టిన కాంగ్రెస్ 2025 ఫిబ్రవరి నాటికే 14,874 ఖాళీలు. 8,450 వరకు సివిల్ కానిస్టేబుల్ ఖాళీలు. ఏఆర్ కానిస్టేబుల్ ఖాళీలు 3,271కి పైగా. 739 వరకు ఎస్ఐ విభాగాల్లో ఖాళీలు. 2026 జూలై నాటికి పెరిగిన రిటైర్మెంట్లు. సో దాదాపు మొత్తం 2025 ఫిబ్రవరి నాటికే 14,874 ఖాళీలు ఉన్నాయట పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 7,000 చిల్లర అంటే 7,437 పోస్టులకే భర్తీ పెట్టబోతా ఉంది. దానికి సంబంధించిన ఆల్రెడీ ఇటీవలే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, దాదాపు 19,000 పైచీలకే ఉన్నట ఖాళీలు. కానీ మరి ఎందుకు 7,000 చిల్లరకి ఇస్తా ఉన్నారు మీరు అని ఇప్పుడు ఆల్రెడీ దీని మీద పెద్ద ఎత్తున నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. నిరుద్యోగులు అడుగుతా ఉన్నారు చాలా క్లారిటీగా. వాళ్ళు ఇదే క్లారిటీ నిరుద్యోగులు అందరూ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇక 2025 నాటికి ఇన్ని ఖాళీలు ఉన్నాయి, ఇప్పటికి ఇదిగో ఇంతమంది రిటైర్ అయ్యారు. 2026 జూలై నాటికే రిటైర్మెంట్లు పెరిగినాయి. సో ఆ ఖాళీలు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఎందుకు మీరు 7,000కి పరిమితం అవుతా ఉన్నారనేది నిరుద్యోగుల నుంచి వస్తున్న ప్రశ్న. దీనికి సమాధానం రాదు. దీంతో పాటు నిన్న హైడ్రా ఒక నోటిఫికేషన్ వేసింది. 150 ఉద్యోగాలకి భర్తీ కోసం. అందులో 100 ఏమో జస్ట్ ఇందులో దానికి సంబంధించిన డిఆర్ఎఫ్ ఫోర్స్కి సంబంధించిన భర్తీ అయితే, ఒక 50 డ్రైవర్లకి, హెవీ వెహికల్ డ్రైవర్స్కి. సో దీనికి సంబంధించి దాదాపు వేలాది మంది నిరుద్యోగులు పోయారు అక్కడ. ఇది ఎక్కడ జరిగింది? సరూర్ నగర్ స్టేడియంలో జరిగింది. ఇది గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కార్లో నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండడంతో అన్ని ఉద్యోగాలకు ఒకసారి చదవలేకపోతున్నామని నోటిఫికేషన్లు ఆపాలని ధర్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఏమైంది, దాదాపు 150 వాళ్ళు ఇచ్చింది ఎన్ని 150 పోస్టులకి అంటే అందులో కూడా 50 డ్రైవింగ్కి సంబంధించినవి. 100 మాత్రమే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందులో మళ్ళీ వీళ్ళ టెస్ట్లో పాస్ అవ్వాలి. సో ఇవన్నీ కూడా దాదాపు 150 పోస్టులకు గాను దాదాపు వేలాది మంది నిరుద్యోగులు వచ్చారు. వాళ్ళని కంట్రోల్ చేయకపోగా వాళ్ళకి కంట్రోల్ చేయడం, లేకపోతే వాళ్ళకి ఒక ఆర్డర్ పెట్టడం, ఒక షెడ్యూల్ ప్రాసెస్ ఇవ్వడం, ఒక టైమింగ్ ఇవ్వడం చేయకుండా వాళ్ళు ఏం చేశారంటే ఇష్టారాజ్యం మాట్లాడారు. నిన్న ఇష్టారాజ్యం మాట్లాడి తోసేయడం. వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళబ్బా, వాళ్ళు గేదెలు కాసేటోళ్ళో లేకపోతే ఇంకొకళ్ళు కాదు, వాళ్ళు చదువుకున్న వాళ్ళు. మీరు ఒక అంటే బేసిక్గా నిరుద్యోగం ఎంత ఘోరాతి సిచ్యువేషన్లో ఉందో చూడండి. వాళ్ళందరూ పాపం తల్లిదండ్రులకి ఆసరా ఉండాలనో, ఒక ఉద్యోగం వస్తానో ఒక నమ్మకంతోనో వచ్చిన వాళ్ళంతా. వాళ్ళ ఎమోషన్ని మీరు ఎట్లా ఇది చేస్తారు చెప్పండి? తోసేయడం, కొట్టడం, ఇదా వ్యవస్థ? ఇదేనా? సో నిన్న ఘోరాతి ఘోరం పాపం అని తోసేయడం చూడండి ఎంతమంది. ఇప్పుడు నిరుద్యోగం ఎక్కువ ఉంది, ఎవరేం చేస్తారబ్బా? ఇప్పుడు రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉంది, అదే కదా మేము మాట్లాడేది. ప్రతిరోజు ఎందుకు మేము మాట్లాడుతున్నాం నిరుద్యోగ సమస్య గురించి? నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది, ఇంకా పెరుగుతుంది. కొత్త వాళ్ళు యాడ్ అవుతున్నారు, కొత్త నిరుద్యోగులు యాడ్ అవుతున్నారు, ఇంకా పెరుగుతుంది నిరుద్యోగం. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆశతో వచ్చిన వాళ్ళంతా ఏమో నాకు కూడా వస్తుందేమో అని ఆశతో వచ్చేటోళ్ళు వాళ్ళంతా. మీరేమో ఇష్టారాజ్యం ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళ మీద. ఇది మంచిది కాదు, ఎందుకంటే ప్రభుత్వానికి కూడా చాలా చెడ్డ పేరు వస్తుంది దీనివల్ల. మీరు అంటున్నారు చూసారా, జెన్జీకి అట్రాక్ట్ అవ్వాలని చూస్తున్నామని. ఇది కూడా జెన్జీ తరమే. అది జెన్జీ తరం ఉంది అందులో. మరి వాళ్ళందరూ చూస్తున్నారు కదా మీరు చేస్తున్న ఇబ్బందులు, మీరు పెడుతున్న ఇబ్బందులు, మీరు మాట్లాడుతున్న మాటలు, వాళ్ళని చూస్తున్న విధానం, ఇవన్నీ చూస్తూ ఉన్నారు కదా వాళ్ళు ఎట్లా అట్రాక్ట్ అవుతారు మీకు?
కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి బెడిసి కొట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతో. కానీ ఇప్పటికైనా మీరు అర్థం చేసుకుని ఇవన్నీ చేస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. లేదు అంటే జంజీ ఉద్యమం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ నడుస్తుంది, మళ్ళీ రీస్టార్ట్ చేస్తారు దాన్ని. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. మనం వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు మనతో మాట్లాడాలి అనుకుంటే మనం చేయాల్సింది ఒకటే, వాళ్ళకి అవకాశాలు కల్పించాలి అంతే. వాళ్ళు అడిగింది మనం చేయగలగాలి. అట్లీస్ట్ వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళు అడిగిన దానికి మనం భరోసానే ఇవ్వాలి. అరే ప్రభుత్వం మన తరపున స్పందించిందిలే, ప్రభుత్వం అండగా ఉంటానందులే అనే ఒక ధైర్యం రావాలి వాళ్ళకి. అది లేదు కదా, అది ఇవ్వట్లేదు ప్రభుత్వం, అది లేదు. నిరుద్యోగులు కూడా లేదు. అది కోల్పోయినప్పుడు ఏం చేయలేం, ప్రభుత్వాలను తిప్పే పరిస్థితి కూడా ఉంది. సో లాస్ట్ టైం లాగా కనుక ప్రభుత్వాన్ని మొత్తం తలకిందులు చేసే విధానం కనుక వచ్చిందంటే మళ్ళీ 2029లో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కనపడదు కూడా. అది గుర్తుపెట్టుకో.